మెడ నొప్పితో పాటు ఒక చేతు లాగడం అనే సమస్య చాలామంది ఇబ్బంది పెడుతున్న సమస్యనండి ఇది. కానీ చాలామంది ఈ సమస్యని నెగ్లెక్ట్ చేయడం ద్వారానే సమస్య రోజు కొంచెం కొన్ని నెలల తర్వాత కూడా ఆ సమస్య అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో కాబట్టి ఈ సమస్యను అతి తక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు అతి తక్కువ టైంలో మనకు ఆల్టర్నేటివ్ సిస్టంలో చాలా రకాల థెరపీస్ అనేది మనం ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యని నెగ్లెక్ట్ చేయకుండా మనం కొన్ని రకాల సిమ్టమ్స్ కూడా చాలా ఇబ్బంది పెడతాయి. మనం చేసే వృత్తిలో కావచ్చు, కొంతమందికి టైం లేక కావచ్చు. సో ట్రీట్మెంట్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ సమస్యని మనం క్షుణ్ణంగా పరిశీలించుకొని ఆ సమస్య కొంతమందికి ఈ చేతిలో బలం అనేది లేకపోవడం, లేదంటే ఈ ఫింగర్స్లో తిమ్మిరులు రావడం, మనం మొబైల్ పట్టుకున్నా కూడా బరువును ఎత్తలేకపోవడం, ఇలాంటి సమస్యలు అది ఈ మెడలో డిస్క్ అనేది జరిగి ఇలా అనేది ఈ డిస్క్ అనేది జరిగి ఇలా ఉండాల్సిన డిస్కు ఇలా జరిగి ఇక్కడ కనిపిస్తున్న చూడండి, ఈ నరంకి కాంప్రెషన్ చేయడం ద్వారా ఒక చేతు అనేది చాలా లాగుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ జరిగిన డిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యథాస్థానానికి పంపించే ప్రక్రియని మనకు ఆల్టర్నేటివ్ సిస్టంలో చాలా రకాల నేచురల్ థెరపీస్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మరియు ఎలాంటి సర్జరీ లేకుండా ఈ సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు మా విహార్ అక్యుపంక్చర్ సెంటర్ని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారం పొందండి. థ్యాంక్ యూ అండి.